నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ 2024 మోడల్స్ ఉన్నారు. సో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్లాన్స్ ఏంటి? వాళ్ళెలా మోడలింగ్‌లోకొచ్చారు? మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? ఓకే. పర్ఫెక్ట్ తెలుగొచ్చయితే యాహ్! మీకు. యాహ్! అచ్చ తెలుగండి. అవునా? యాహ్! ఓకే. ఈ మోడలింగ్‌లోకి ఎలా వచ్చారు మీరు? మోడలింగ్‌లోకి అంటే నా మోడలింగ్ జర్నీ ఒక 1 ½ ఇయర్ స్టార్ట్ అయిందండి. ఓకే. సో, అనుకోకుండా ఒక పేజెంట్‌కి ఒక ఫార్మ్ ఫ్రెండ్ షేర్ చేస్తే అప్లై చేశాను. ఔట్ ఆఫ్ 1200 అప్లికేషన్స్ నుంచి 400 షార్ట్ లిస్ట్ చేసి టాప్ 10 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకడిని. సో, ఓకే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, ఓకే. ఆ తర్వాత ఈ మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ అది తెలుసుకోవడం జరిగింది. సో, సేమ్ ప్రాసెస్‌లో అప్లై చేస్తే ఫినాలే అయిందండి. సో, ఇప్పుడు పార్ట్ 2 ఉందండి. టాప్ 15కి. సో, నేను గూడా ఒకటి వన్ ఆఫ్ ద టాప్ 15 అందులో. ఓకే. ఓకే. యాహ్! కంగ్రాచ్యులేషన్స్ సార్. థాంక్ యూ సో మచ్ అండి. సో, ఎలా అంటే మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? అంటే ఈ త్రూ ఔట్ జర్నీలో? లేదండి. అంటే బై గాడ్స్ గ్రేస్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇదివరకు నేను యాక్టింగ్ అంటే నాకు చాలా ప్యాషన్. సో, షార్ట్ ఫిల్మ్స్ అవి ఓన్‌గా చేసేవాడిని. సో, ఓకే. దాని నుంచి కొంచెం ఐడియా ఉండడంతో మోడలింగ్ అనేది అలా గెట్ త్రూ అయిపోయింది. సో, ఇప్పటివరకైతే బై గాడ్స్ గ్రేస్ నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఓకే. అండ్ యాహ్! సో, అదే చెప్తారు కదా! మోడలింగ్‌లో అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్, అబ్బాయిలకైతే మనీ తీసుకుంటారు. ఇలాంటివి యాహ్! యాహ్! చాలా ఉంటాయి కదా! యాహ్! యాహ్! అలాంటివేం లేవా మీకు? అంటే మేబీ బయట ఉండొచ్చేమో అండి. బట్ నాకంత అవేర్ లేదు దాని గురించి. బట్ ఐ థింక్ ఏంటి అంటే చాలా జెన్యూన్ హోమ్ ప్రొడక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాంటీ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసి వాళ్ళు చాలా బాగా అంటే కాల్ చేసి ఏదో వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి చాలా బాగా రెస్పాండ్ అయ్యి చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారు. ఎట్లాంటివి ఏం లేకుండా. చాలా ప్రొఫెషనల్ వేలో మాంటీ గారైతే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓకే. యాహ్! సో, మీరసలు ఎక్కడ పుట్టారు? అండ్ మీ స్టడీ ఏంటి? నేను పుట్టింది తణుకు అండి, వెస్ట్ గోదావరి. ఓకే. సో, ఆంధ్ర కంప్లీట్ అబ్బాయి. యాహ్! ఆంధ్ర అబ్బాయి. సో, ఓకే. కంప్లీట్‌లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అదండి. సో, అందరిలానే నార్మల్‌గా ఇంటర్మీడియేట్ దాని తర్వాత బీటెక్ చూజ్ చేసుకున్నాను. ఓకే. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే మనీ డీమానిటైజేషన్ అయిందో అక్కడ నాకు షార్ట్ ఫిల్మ్స్ చేయాలనే ఒక అనిపించింది. సో, అక్కడి నుంచి ఓన్‌గా స్క్రిప్ట్స్ రాసి యాక్టింగ్ తర్వాత డైరెక్షన్ అలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. చాలామంది మోడలింగ్ నుంచి యాక్టింగ్‌కెళ్తారు. బట్ నాది కొంచెం రివర్స్ అయింది జర్నీ. ఓకే. యాక్టింగ్ టు మోడలింగ్ వచ్చింది. యాక్టింగ్ నుంచి యాహ్! యాహ్! మోడలింగ్‌లోకొచ్చారు. అవును. ఓకే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకొక మంచి వర్సటైల్ యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఉందండి. ఒక మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ అలాగా. అండ్ అలానే ఒక మంచి సూపర్ మోడల్ కింద గూడా నేను టర్న్ అవ్వాలని ఉంది. ఓకే. లైక్ హీరో ఎక్కడ చెప్పలేదు? అంతే అండి. వర్సటైల్ యాక్టర్ అంటే మనకి నేను నమ్మేదేంటంటే కథే మనకి హీరో అండి. ఆ కథలో మనం ఓకే. ఆహ్, మనం అందులోకెళ్ళి పెర్ఫార్మ్ చేయగలిగితే ఆటోమేటిక్ మనమే హీరోలా అనిపిస్తాం అంతే. ఓకే. యాహ్! అంటే సో హీరో అని ఏం లేదండి. మంచి యాక్టర్, ఒక వర్సటైల్ యాక్టర్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్‌గా చేయాలని ఉంది. ఓకే. అది డ్రీమ్. అంటే స్పెసిఫిక్‌గా నేను ఈ రోల్ చేయాలి. ఆ రోల్ అయితే నేను బావుంటదని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఒక మూవీ నుంచి? అంటే నాకు సస్పెన్స్ థ్రిల్లర్, సైకాటిక్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం అండి. సో, అట్లాంటి రోల్స్ అయితే నన్ను ఒక చాలా స్పెసిఫిక్‌గా బాగా ఏమన్నా ఒక రోల్? ఆహ్, ఏదైనా ఒక రోల్ అంటే ఎనీథింగ్ అండి. అంటే ఎనీథింగ్. ఎనీథింగ్ డైలాగ్ ఓరియెంటెడ్ ఏదైనా. ఓకే. ఆహ్, సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మూవీ పరంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవా? అంటే ఇప్పుడు రైట్ నౌ అయితే కొన్ని వెబ్ సీరీస్ ఇన్ ద ఫ్లో ఉన్నాయండి. అండ్ ఓకే. అలానే నేను డైరెక్ట్ చేసిన ఒక లైక్ ఒక షార్ట్ ఫిల్మ్ ఉందది. లేడీ ఓరియెంటెడ్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ మాంటీ ప్రొడక్షన్స్ వాళ్ళది ఫ్యూచర్ ఫిల్మ్ ఉంది. మేబీ నా డెబ్యూ ఫిల్మ్ అది. సో, ఇంకా ఓకే. ఫ్యూచర్ అప్డేట్స్ వచ్చాక సో, ఓకే. ఇంకా మీరు చెప్పొచ్చు. మామూలుగా జాబ్ చేస్తారా? యాహ్! అవునండి. ఏం అంటే జాబు? జాబ్ చేస్తూ అంటే నేను హెచ్ఆర్ కింద చేస్తుంటాను. ఓకే. సో, అది మేనేజ్ చేస్తూ లైక్ ఆహ్, ఇది కూడా చేస్తున్నాను. అంటే ఎట్లా ఫుల్ మేనేజ్ టైమ్ చేస్తున్నారు? అంటే ఇక్కడ జాబ్, అది ఇక్కడ ఇది అంటే సింపుల్ అండి. టైమ్ మేనేజ్‌మెంట్ మన షెడ్యూల్ అది ప్రాపర్‌గా ఓకే. మేనేజ్ చేసుకుంటే ఇట్స్ పాసిబుల్ అంతే. అంటే ఇప్పుడు జాబ్ పరంగా చూస్తే ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఇంకోటి ఆ! చేయకూడదు అనేసి కొన్ని ఆఫీస్ పాలిసీలుంటాయి కదా! అవునండి. బట్ మరి మీకు బై గాడ్స్ గ్రేస్ అంటే నేను స్టార్ట్ అయిన కంపెనీ వాళ్ళు గూడా దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఓకే. అండ్ సో, ఎక్కువ నాది క్రియేటివ్ ఓరియెంటెడ్ ఉంటుంది నా వర్క్ గూడా. సో, ఓకే. ఐ ఓకే. అడ్జస్ట్ ది టైమింగ్స్ అంతే. సో, ఫైనల్‌గా తెలుగు ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ఆడియన్స్ కంటే ఒక్కటే అండి. అంటే మనకి
పర్టిక్యులర్‌గా ఇక్కడ మనం ఏదైనా అనుకుని లైక్ పర్టిక్యులర్‌లీ యాక్టింగ్ ఆర్ మోడలింగ్ రావాలి అంటే కొంచెం ఇంట్లో సపోర్ట్ గూడా చాలా తక్కువుంటుంది. అండ్ ఫ్రెండ్స్ కొంతమంది సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అండ్ కొంతమంది మనకెందుకు ఇవన్నీ అన్నట్టు ఉంటారు. బట్ ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ గో ఫర్ ఇట్. అంతే ట్రై చేయండి. అంటే వెంటనే ఏది రాదు. బట్ ఓకే. ట్రై చేస్తుండగా ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు ఓకే రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే మనం ఫస్ట్ గట్టిగా నమ్మాలండి. నాకు అతు లైక్ ఈ 'మిస్టర్ అండ్ మిస్ గార్జియస్‌కి' అతుల్ సురేష్ సార్ షో డైరెక్టర్ అనమాట. నేను ఓకే. నా ఫస్ట్ పేజెంట్‌కెళ్ళినప్పుడు నాకు మోడలింగ్ గురించి జీరో నాలెడ్జ్. సో, నేను చూసిన ఫస్ట్ ట్యుటోరియల్ సార్ వీడియో చూసాను. సో, అప్పుడు అనుకున్నా ఓకే. లైక్ అండ్ చాలా బాగా నచ్చింది ఆయన చెప్పే విధానం అది. బై గాడ్స్ గ్రేస్ ఒక్క 1 ఇయర్ లేటర్ నేను లైక్ సారే నాకు ఈ సాష్ ఓకే. ఏసారనమాట. సో, ఓకే. యాహ్! మనం గట్టిగా నమ్మితే ఫస్ట్ మనం నమ్మాలండి. మనం నమ్మితే ఆటోమేటిక్‌గా అందరూ నమ్ముతూ ఉంటారు. అది. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! చాలా థాంక్ బాగా యూ సో మచ్ చెప్పారు. అండి. అండ్ మీరింకా ఫ్యూచర్‌లో మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బై గాడ్స్ గ్రేస్ అండి. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ యాహ్! సార్. యాహ్! థాంక్ యూ అండి.